హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ రోజు మీకు సింపుల్ గా క్లిప్ స్టోన్స్ తో నెక్లెస్ చూపిస్తాను. ఇది చాలా ఈజీ మేక్ చేసుకోవడము. ఇది నా దగ్గర క్లిప్ స్టోన్స్ అనేటివి మల్టీ కలర్ లో అవైలబుల్ ఉన్నాయండి. మీరు సింగిల్ కలర్ లో అయినా సేమ్ మోడల్ మీరు మేక్ చేసుకోవచ్చు. ఇది మీరు మేక్ చేసుకున్నారంటే ఇక్కడ నేను మల్టీ కలర్ చూపిస్తున్నాను కదా, ఇది మల్టీ కలర్ లో మేక్ చేసుకుంటే ఏ డ్రెస్సెస్ మీదకి గానీ శారీస్ మీదకి గానీ ఇది ఒక్క నెక్లెస్ ఉంటే అన్నిటికీ సూటబుల్ అయిపోతుంది. లేదు మీరు సింగిల్ కలర్ లో అయినా సేమ్ మోడల్ అనేది మేక్ చేసుకోండి. చాలా చాలా ఈజీ మేక్ చేసుకోవడము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావలసిన మెటీరియల్స్ క్లిప్ స్టోన్స్. ఇవి 8 mm క్లిప్ స్టోన్స్ అండి. ఇలా వస్తాయి. బ్యాక్ ఇక్కడ ఇలా ఉంటుందండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. వీటిల్లో షేప్స్ అనేటివి చాలా అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడ ఓవెల్ షేప్ లో ఉండేటివి తీసుకుంటున్నాను. 3 mm పాల్ బీడ్స్, రౌండ్ పిన్స్. ఇక్కడ ఈ నెక్లెస్ కి మనము కట్టుతీగ గానీ ఏమి యూజ్ చేయట్లేదండి, ఓన్లీ జంప్ రింగ్స్ యూజ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా బ్యాక్ చైన్, దీనికి హుక్ అనేది అటాచ్ చేసేసాను, ఒక హుక్ కూడా. టూల్స్ వచ్చి కట్టరు, ప్లైయరు, ఓపెనరు. ఇంతే అండి కావాల్సింది. ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా ఈజీ అండి, సింపుల్ స్టెప్. ఫస్ట్ అయితే మనము కొన్ని గుట్టపూసలు అనేటివి మేక్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక రౌండ్ పిన్ తీసుకోండి. దీని లోపలికి 3 mm పాల్ బీడ్ వేసుకోండి. ఇది చాలా లాంగ్ ఉందండి. మీ దగ్గర ఇలాగ రౌండ్ పిన్స్ లేకపోతే కొత్తిమీర అని వస్తుంది కదా, దాంతో అయినా మనం మేక్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోండి. ప్లైయర్ తీసుకొని జస్ట్ ఇలా అంతే అండి. ఇలాగ మనము మేక్ చేసి పెట్టుకోవాలి. ఇదే మనకు కొంచెం టైం పడుతుంది. నేను ఆల్రెడీ మేక్ చేశాను, చూపిస్తాను. ఇదిగోండి ఇలా మేక్ చేసి పెట్టుకోవాలి. ఇవి మనము ఎన్ని ఎక్కువ వేసుకుంటే మనకు నెక్లెస్ అనేది అంత నిండుగా బాగుంటుంది లుక్ చూడడానికి. ఇప్పుడు 10 mm జంప్ రింగ్ అనేది తీసుకోండి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోండి. మీరు మిడిల్లో ఏది వేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ క్లిప్ స్టోన్ అనేది తీసుకోండి, ఆ కలరు. ఇక్కడ సైడ్ ఇలాగా 4 వస్తాయండి, 4 హోల్స్ వస్తాయి. మనము ఒక సైడ్ ఇలాగా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీని లోపలికి మనము, నేనైతే ఇక్కడ 3 వేస్తున్నాను, మీ ఇష్టం. మీకు ఎన్ని నిండుగా వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోండి. ఇలా వేసేసి వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ వైట్ కలర్ తీసుకుంటున్నాను. ఈ సైడ్ ఉంది కదా, ఈ 2 హోల్స్ లోపల నుంచి జంప్ రింగ్ అనేది రానియండి ఇలా. ఇప్పుడు ఇలాగ క్లోజ్ చేసేయండి, గ్యాప్ లేకుండా చూసుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ ఇంకొకటి చూపిస్తాను. మళ్ళీ ఇంకొక జంప్ రింగ్ తీసుకోండి. చాలా ఈజీ కదా. మళ్ళీ ఈ సైడ్ ఉంది కదా, దీని లోపల నుంచి రానియండి ఇలా. మళ్ళీ దీని లోపల హ్యాంగింగ్ బీడ్స్ వేసుకోండి, పాల్స్. మళ్ళీ ఇక్కడ ఈ సైడ్ సేమ్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలాగా కంటిన్యూగా వేసుకోండి. నేను వేసాక చూపిస్తాను.
ఇదిగోండి ఈ సైడ్ ఇలా వేసాను. ఇప్పుడు ఈ సైడ్ వేయాలి. ఇదిగోండి ఇలాగా మేక్ చేశాను. చాలా ఈజీ అండి మేక్ చేసుకోవడము. ఇలా వేసుకున్నాం కదా, అంటే మీరు కావాలంటే ఇలా అయినా మనము వేసేసుకోవచ్చు నెక్లెస్ సేమ్ ఇలాగా చోకర్ లాగా అయినా వేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం కిందకి ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇక్కడ ఇది మిడిల్ లో వేసానని చెప్పాను కదా, అంటే ఈ సైడ్ సేమ్ ఈ సైడ్ సేమ్ వచ్చేలాగా వేసాను కలర్స్. ఇక్కడ నేను ఒకటి డ్రాప్ బీడ్ లాగా వేస్తున్నాను సేమ్ కలర్ ఇలాగా. ఇది ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను షార్ట్ లో అయినా పెడతానండి, ఎందుకంటే నా దగ్గర కట్టు తీగ అనేది అవైలబుల్ లేదు, అందుకని నేను ఇది చూపించలేకపోతున్నాను. నేను షార్ట్ లో ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను ఇది ఎలా మేక్ చేసుకోవాలి అనేది. దీన్ని ఇలా హ్యాంగ్ చేద్దాము, అప్పుడు మనకు కొంచెం కిందకి వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా మీరు మేక్ చేసుకుంటే చోకర్ లాగా అయితేనే బాగుంటుంది. దీనికోసం మనము 8 mm జంప్ రింగ్ అనేది తీసుకోవాలి. ఇది కూడా చాలా ఈజీ. ఇలాగా ఓపెన్ చేసుకోండి. మీరు ఏదైతే మిడిల్లో అనుకుంటున్నారో దానికి ఈ సైడ్గా అనిపిస్తుందండి. ఇవి హోల్స్ అనేటివి కొంచెం పెద్దగానే ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు మనకు. ఇలా కిందకి మనము జంప్ రింగ్ అనేది ఇలా వేసుకోవాలి. మీరు జస్ట్ ఇలా అనేసారంటే 2 సైడ్ల లోపల నుంచి వచ్చేస్తుంది. ఇలాగా ప్రెస్ చేసేసుకోవాలి ఇక్కడ ఇట్లా. ఇదిగోండి ఇలాగా రానిచ్చుకోవాలి. ఈ సైడ్ వేసాం కదా, దీనికి కలిపి ఇక్కడ ఒక జంప్ రింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీని లోపలికి ఒక 2 పాల్ బీడ్స్ ఈ సైడ్ వేసుకోండి. ఒక 2 పాల్ బీడ్స్ ఈ సైడ్ వేసుకోండి. ఇది డ్రాప్ బీడ్ లాగా వేసాం కదా, ఇది ఇలా వేసేసి ఇది ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం కిందకు వేసుకున్నా బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చైన్ అనేది అటాచ్ చేసుకోవడమే, బ్యాక్ చైన్. ఇదిగోండి ఫైనల్ గా ఇలా ఉంది. మనం నెక్ కు వేసుకున్న సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. ఇది మీకు కెమెరా కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకని మీకు కొంచెం డిఫరెంట్ గా కనిపించవచ్చు. ఇది వెరీ ఈజీ నెక్లెస్ అండి, చాలా ఈజీ మేక్ చేసుకోవడము. మనం అప్పటికప్పటికైనా సరే మనం మేక్ చేసేసుకోవచ్చు. ఇవి ప్రోడక్ట్స్ అనేటివి ఖచ్చితంగా అడుగుతారు, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేటివి. మీరు అమెజాన్ లో చెక్ చేయండి, అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయండి అమెజాన్ లో. లేదు మీకు ఏదన్నా దగ్గర షాప్ ఉంటే ఇవి పిక్చర్ తీసుకొని ఇవి కావాలి అని అడిగితే వాళ్ళైనా మీకు ఇస్తారు షాప్ లో. మీకు ఇంకేదన్నా క్లిప్ స్టోన్స్ లో మోడల్స్ కావాల్సి ఉన్నా కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. చాలా మోడల్స్ అనేటివి మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదే అండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.